చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇది బాదంపల్లి నుంచి వెళ్ళి ధర్మవరం వచ్చే రూటు. మేము ఇందాక పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేసిన వీడియో ప్రకారం అయితే ఇట్లా ఆ అబ్బాయికి సంబంధించిన మేము యాక్సిడెంట్ స్పాట్ కాడికి వచ్చినాం. ఇది ఇక్కడ టర్నింగ్ ఉంది అంటే మినిమం ఏం లేకున్నా కానీ మనకు ఒక సాదా సీదా బండి మనం ఇప్పుడు ఎంత స్పీడ్ మీద వచ్చినా కానీ బండి టర్నింగ్ బెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత బెండింగ్లో కూడా చూడరి మినిమం 7కి వెళ్ళంగానే ఇప్పుడు ఈ గ్యాప్కు రాగానే బండి స్ట్రేట్ అయిపోతుంది మనకు. కానీ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఎట్లా అంటే చూడండి, ఇగో ఇక్కడ ఈ వాళ్ళు చూపెట్టింది వాళ్ళు చేసింది ఏంటంటే ఆ తేక్ చెట్టు కాడ, అక్కడ తేక్ చెట్టు కాడ కనబడుతుందా మీకు? ఇగో ఈ తేక్ చెట్టు ఇగో మీది గ్యాప్ ఉన్న చూసినాం. ఇగో ఇక్కడ బండివాడు ఉన్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చూపెట్టేది ఏమని చూపెడుతున్నారు అంటే ఈ స్టార్టింగ్ చెట్టు మీద నుంచి మొదలు పెడితే రెండో చెట్టుకు రాక్కొని పోయి ఆ 2 చెట్లకు రాక్కొని పోయి అక్కడ అవతల దీని మీద పడ్డట్టున్నది. అయితే బండి ఒకవేళ టర్నప్ అయిపోయినా కానీ దీని మీదకి వెళ్ళిపోయినా కానీ ఈ చెట్టు కాడ బండి ఆగాలి లేదని అంటారు. ఒకవేళ ఇక్కడి నుంచి క్రాస్ అయిపోయినా కానీ ఆ తేక్ చెట్టు అవతల పోయి బండి ఉండాలి. కానీ అట్లా లేదు. ఈ 2 చెట్లకు మధ్యలో బండి ఏంటంటే ఉల్టా పల్టా అయింది. ఆ ఫొటోస్ కూడా మీకు పెడతా చూడండి. ఇగో ఇది ఇక్కడ జరిగిన స్టోరీ విన్నారా? ఇంకో విషయం ఏంటంటే అబ్బాయిని ఫస్ట్ ఫోటో ఇప్పుడు మేము పెట్టే ఒకటే ఫోటోలో 3 ఫొటోస్ ఉన్నాయి. ఫస్ట్ ఫోటో ఇప్పుడు వామిటింగ్ చేసుకున్నట్టున్న ఫోటో ఇక్కడ తీసారు. ఇక్కడ తీసి వామిటింగ్ చేసుకున్నాక ఆయన కొద్దిగా గొప్ప కొరిజీవనంతో ఉండగా వామిటింగ్ చేసుకున్నాడు. ఆయనతో కంప్లీట్ చేసి మళ్ళీ మీది 2 ఫొటోస్ ఉన్నాయి చూడరి, అందులో వాడేసి ఆ ఫోటో తీసారు. విన్నారా? ఇది యాక్సిడెంట్ స్పాట్. ఇదేంటంటే మేము ఈ వీడియోస్ మేము ఎందుకు చేస్తున్నామంటే ఇది జరిగి 18 రోజులు అవుతుంది ఇవాళకి 5 తారీఖు. అంటే కనీసం స్పందన కూడా పోలీసు అధికారుల నుంచి మాకు దొరుకుతలేదు. ఏమన్నా అంటే ఇట్లా పోలీస్ అధికారుల దగ్గరికి పోతే కూడా వాళ్ళు ఏమంటారంటే మీకు జరిగిన నష్టానికి మేము కాంపెన్సేషన్ మీకు ఏదో చేయూతనిస్తాం, మీకు కొద్దిగా గొప్ప మేము ఇప్పుడు సహాయపడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ మరి అక్కడ తప్పించుకపోయిన క్యాండిడేట్ పలాని కాడు ఉన్నాడు, వాడికి కూడా దెబ్బలు తాకినాయి అని అంటారు. కానీ వాడు ఎక్కడున్నదని అడ్రస్ ఏ పోలీస్ అధికారి కానీ వాళ్ళ తరపున వాళ్ళు కూడా కానీ ఎవరు లేరు, చెప్తలేరు అసలుకే. ఇంకో విషయం ఏంటంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ చెట్లకు కొట్టుకొని పోయి అక్కడ ఉన్న చెట్టుకు దాకి ఆ అబ్బాయి చనిపోయిండు, చెట్టుకు కొట్టుకొని చనిపోయిండు అని కేసు క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని మీదకి వెళ్ళి మేము ఇవాళ ఏమారమంటే ఇవాళ సోమవారం నాడు మేము 18 తారీఖు రోజు, ఇవాళ 22 తారీఖు నాడు సోమవారం నాడు వీడికి వచ్చినాం. మేము వచ్చి మేము యాక్సిడెంట్ స్పాట్లో ఇతను వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వీళ్ళందరం వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కలిసి మళ్ళీ స్పాట్ కాడికి వచ్చినాం. ఇక్కడ జరిగిన స్టోరీ మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వచ్చిన వెహికల్ ఏదైతుందో, ట్రాక్టర్ కాడి నుంచి వచ్చిన వెహికల్ ఏదైతుందో ఒకవేళ కంట్రోల్ కాకపోతే ఆడ నుంచి వెళ్ళి పోయి అందులో పడాలా. కానీ ఏమైందంటే ఇట్లా వచ్చిన బండి ఈ 2 చెట్లు ఒక చెట్టు మినిమం ఏం లేకున్నా కానీ ఒక 3 మీటర్ల గ్యాప్ ఉంది. దీని మీద రాకపోయిన బండి మళ్ళీ దాని మీద రాకపోయి అక్కడ తేక చెట్టుకు